నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లోని పని లేనప్పుడు పని చేయాలంటే ఏం చేయాలో చూపిస్తా. అంటే మిగిలిపోయిన బిర్యానీని కొత్తగా రెసిపీగా మార్చుతున్నాను. అది మీరు తెలుసుకోవాలనుకుంటే చూడండి. ఇది లో బడ్జెట్ కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని మనం ఏపుకోవాలి. ఆల్రెడీ బండి పెట్టేసాను. హ్మ్. ఇప్పుడు చూడండి ఇలాగా ఇప్పుడు పొయ్యి ఎందుకు ఇలా ఉందని అడగకండి. మా పొయ్యి అంతా అలానే ఉంటది. ఎందుకంటే తుడిలేను నేను ఉదయం లేసి. బద్ధకం బ్రో. ఇలా పొయ్యి వెలిగించుకోవాలి. మీకు తెలుసు కదా! మీకు తెలుసులేండి. మేము అది చెప్పడం ఎందుకు మధ్యలో. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకుందాం. ఆల్రెడీ ఆడు ఇంత ఇచ్చాడు. మీరు ఇది చేసినప్పుడు మాత్రం నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయండి. బికాస్ మీ అమ్మ ఏమని అంటే నాకు సంబంధం లేదు. మా అమ్మకి అలవాటు అయిపోయింది నా బాధ. ఇదిగోండి ఇలా వేపాలి. ఏం చేయాలంటే కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవాలి. హైలో ఎట్టిగా నేను అలా తుత్తరలాగా మాడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మాడిపోతున్న మన చికెన్లోని కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి. యాక్చువల్లీ ఎగ్ కూడా ఉంది నా దగ్గర. ఎగ్ వేయాలి, కాకపోతే ఎలా వేయాలో అర్థం కాక ఉప్పు కారం ముందు వేసుకొని తర్వాత ఎగ్ వేసుకుంటున్నాను. లాస్ట్కి వచ్చేది లాస్ట్ చూసుకున్నాను. ఎగ్స్ వేసుకొని తర్వాత ఫ్రై చేసుకొని తర్వాత బిర్యానీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లు వేసుకొని తిన్నాం. అండ్ రెసిపీ వచ్చి హిట్. అండ్ నెక్స్ట్ వీడియోస్ గురించి వెయిట్ చేయండి. అంటే దాన్ని సబ్స్క్రైబ్ టు డబడీస్.